మనం గతసారి పాత వైద్య విధానాల పరిమితుల గురించి మాట్లాడుకున్నాం గదా. అవును, అవి వ్యాధులను ఎలా అణచివేస్తాయో చూశాం. ఈరోజు ఆ కథను ఇంకొంచెం వెనక్కి తీసుకెళ్దాం. మన దగ్గరున్న సోర్సెస్లో డాక్టర్ హానెమాన్ జీవిత చరిత్ర, ఆయన రాసిన ఆర్గనన్ ఆఫ్ మెడిసిన్ నుండి కొన్ని భాగాలున్నాయి. మన లక్ష్యమేంటంటే కేవలం వాస్తవాలు చెప్పడమే కాదు, ఒక శాస్త్రీయ విప్లవం ఎలా పుడుతుంది, దానికి ఎలాంటి ప్రతిఘటన ఎదురవుతుంది అనే పెద్ద చిత్రాన్ని అర్థం చేసుకోవడం. చాలా ఆసక్తికరంగా ఉంది. సరే, ఇక ఈ సోర్సెస్ లోతుల్లోకి వెళ్దామా? ముందుగా 18వ శతాబ్దంలోకి వెళ్దాం. తప్పకుండా. ఆ రోజుల్లో ఒక రోగిగా డాక్టర్ దగ్గరకు వెళ్తే పరిస్థితి ఎలా ఉండేది? అది చాలా భయంకరమైన కాలమని చెప్పాలి. భయంకరమైన కాలమా? అవును, ఆ కాలపు వైద్యాన్ని హీరోయిక్ మెడిసిన్ అని పిలిచేవారు. హీరోయిక్ మెడిసిన్ అంటే శరీరం మీద దాడి చేసి రోగాన్ని బలవంతంగా బయటకు గెంటాలని చూడ్డం. ఓ, బలవంతంగానా? కోసం వాళ్లు వాడే పద్ధతులు చాలా దారుణంగా ఉండేవి. ఉదాహరణకు రక్తస్రావం అంటే బ్లడ్ లెట్టింగ్. అంటే శరీరం నుంచి రక్తాన్ని తీసేయడమా? అవును, చెడు రక్తాన్ని తీసేస్తున్నామని వాళ్ల నమ్మకం. అలాగే పాదరసం, ఆర్సెనిక్ లాంటి విషపూరిత పదార్థాలను పెద్ద మోతాదులను ఇచ్చేవారు. అయ్యో, విషాలనే మందులుగా ఇచ్చేవారా? అవును, వాంతులు, విరేచనాలు కలిగించటానికి. అలా చేస్తే శరీరం శుభ్రపడుతుందని అనుకునేవాళ్లు. అంటే చికిత్సనే ఒక పెద్ద శిక్షలా ఉండేదన్నమాట. సరిగ్గా చెప్పారు. రోగం కంటే చికిత్సకే భయపడాల్సిన పరిస్థితి. అయితే చాలాసార్లు? నిస్సందేహంగా చాలాసార్లు అసలు రోగం కంటే ఈ చికిత్సల వల్లే రోగులు చనిపోయేవారు. అయితే ఇక్కడే డాక్టర్ హానెమాన్ కథ మొదలవుతుంది. అవును, ఆయన తన కాలంలో అత్యంత ప్రతిభావంతుడైన వైద్యులలో ఒకరు. కాని ఆయనకొక తీవ్రమైన సంక్షోభం ఎదురైంది. నైతిక సంక్షోభమా? నైతిక, మేధోపరమైన సంక్షోభం. నేను రోగులకు సహాయం చేస్తున్నానా లేక నా చికిత్సలతో వాళ్లని ఇంకా హింసిస్తున్నానా అనే అంతర్మథనం మొదలైంది. ఒక డాక్టర్కి ఇంతకంటే పెద్ద సంఘర్షణ ఏముంటుంది? నిజమే. ఒక వైద్యుడిగా తన వృత్తి మీదనే ఆయనకు అసహ్యం పుట్టింది. మన సోర్సెస్లో ఆయన రసాయన శాస్త్రంలో కూడా నిపుణుడు అని ఉంది. బహుశా ఆ జ్ఞానం సహాయపడి ఉంటుందా? ఖచ్చితంగా. అదే అసలైన పాయింట్. ఆయన కేవలం వైద్యుడు కాదు, ఒక శాస్త్రవేత్త. ఓహ్! ఒక రసాయన శాస్త్రవేత్తగా తనిస్తున్న పాదరసం, సీసం లాంటివి శరీరంపై ఎంత విధ్వంసం సృష్టిస్తాయో ఆయనకు స్పష్టంగా తెలుసు. మిగతా డాక్టర్లు దాన్ని గమనించలేకపోయారు. వాళ్లు దాన్ని గుడ్డిగా పాటిస్తున్నారు. కాని హానెమాన్ మాత్రం హేతుబద్ధమైన ఆధారం లేని ఈ హానికరమైన పద్ధతిని నేను కొనసాగించలేను అని నిర్ణయించుకున్నారు. అందుకే వైద్య వృత్తిని వదిలేశారా? అంత కీర్తిప్రతిష్ఠలున్నప్పుడు? అవును, తన వైద్య వృత్తిని పూర్తిగా వదిలేశారు. అంత విజయవంతమైన వృత్తిని వదిలేయడమంటే చిన్న విషయం కాదు కదా. మరి తన కుటుంబాన్ని పోషించడానికి ఏం చేశారు? ఆయనకు దాదాపు 7-8 భాషల్లో అద్భుతమైన పాండిత్యముంది. 7-8 భాషలా? అవును. ఆ నైపుణ్యంతో శాస్త్రీయ, వైద్య గ్రంథాలను అనువదించడం మొదలుపెట్టారు. అంటే అనువాదకుడుగా మారారన్నమాట. అవును. ఇది ఆయన విలువల పట్ల ఉన్న నిబద్ధతను చూపిస్తుంది. డబ్బు కంటే సత్యానికి ఎంత విలువిచ్చారో అర్థమవుతుంది. ఇక్కడే కథ మలుపు తిరుగుతుంది కదా. ఈ అనువాదాలు చేస్తున్నప్పుడే ఆయనకొక కొత్త ఆలోచన వచ్చింది. అవును, సరిగ్గా అక్కడే. అది 1790వ సంవత్సరం. ప్రొఫెసర్ విలియం కల్లెన్ రాసిన ఏ ట్రీటీస్ ఆన్ ద మెటీరియా మెడికా అనే గ్రంథాన్ని అనువదిస్తున్నారు. ఓకే. అందులో సింకోనా అనే చెట్టు బెరడు మలేరియా జ్వరాన్ని నయం చేస్తుందని రాసి ఉంది. సరే, అందులో వింతేముంది? దానికి కల్లెనిచ్చిన కారణంలో ఉంది అసలు విషయం. ఆ బెరడు చాలా చేదుగా ఉండటం వల్లే మలేరియాను నయం చేస్తుందని ఆయన రాశారు. చేదుగా ఉండటం వల్ల? ఈ వివరణ హానెమాన్కు ఎందుకంత అసమంజసంగా అనిపించింది? ఎందుకంటే ఆయన ఒక్క తర్కవాది. ఆయన వెంటనే ఇలా ఆలోచించారు. ప్రపంచంలో సింకోనా కంటే చేదుగా ఉండే పదార్థాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ ఎందుకు మలేరియాను నయం చెయ్యవు? చాలా సింపుల్ ప్రశ్న, కానీ చాలా పవర్ఫుల్. అవును, ఈ చిన్న ప్రశ్నే ఒక శాస్త్రీయ విప్లవానికి నాంది పలికింది. ఆయన కేవలం అనుమానించి ఊరుకోలేదు గదా. లేదు, ఆ సత్యాన్ని స్వయంగా పరీక్షించాలని నిర్ణయించుకున్నారు. ఇక్కడే ఆ ప్రసిద్ధ ప్రయోగం వస్తుంది. ఆయన ఆరోగ్యంగా ఉన్న తనపైనే ఆ సింకోనా బెరడును ప్రయోగించుకున్నారు. అవును. అయితే ఇక్కడ నాకొక సందేహం. అడగండి. అంటే ఒక వ్యక్తి తన మీద తాను చేసుకున్న ప్రయోగం, అవును, అది ఎంతవరకు శాస్త్రీయంగా విశ్వసనీయమైనది? చాలా ముఖ్యమైన ప్రశ్న అడిగారు. ఆయన తన సొంత అభిప్రాయాలతో ఫలితాలను ప్రభావితం చేసే అవకాశం లేదా? అవును,
ఆధునిక ప్రమాణాల ప్రకారం దీనికి పరిమితులుంటాయి, కానీ మనం ఆ కాలపు సందర్భాన్ని అర్థం చేసుకోవాలి. సరే. అప్పట్లో వైద్య సిద్ధాంతాలన్నీ ఊహల మీద ఆధారపడుండేవి, ప్రయోగమనే మాటే లేదు. నిజమే. ఆ పరిస్థితుల్లో నేను ఊహించను, గమనిస్తాను, నా శరీరాన్నే ప్రయోగశాలగా మార్చుకుంటాను అని చెప్పడం ఒక విప్లవాత్మకమైన అడుగు. అంటే ఊహాగానాల కన్నా ప్రత్యక్ష పరిశీలన గొప్పదని ఆయన నమ్మకం. ఖచ్చితంగా. సరే, ఆ ప్రయోగం ఫలితమేమైంది? ఆయన ఆరోగ్యంగా ఉన్నప్పుడు సింకోనా బెరడును తీసుకున్నారు. ఉమ్, కొన్ని గంటల్లోనే ఆయనలో మలేరియా జ్వరం యొక్క లక్షణాలన్నీ, చలి, వణుకు, జ్వరం, ఒళ్ళునొప్పులు ఇవన్నీ ఒక్కొక్కటిగా కనిపించడం మొదలయ్యాయి. తనలో మలేరియా లక్షణాలు కనిపించాయా? అవును, ఆయన ఆ మందు తీసుకోవడం ఆపగానే ఆ లక్షణాలన్నీ మాయమయ్యాయి. మళ్లీ తీసుకున్నప్పుడు మళ్లీ అవే లక్షణాలొచ్చాయి. ఇక్కడే అసలైన ఆహా. అహాక్షణముండనమాట. ఖచ్చితంగా. అప్పుడే ఆయనకొక అద్భుతమైన సత్యం బోధపడింది. ఏమిటది? సింకోనా బెరడు మలేరియాను నయం చేయడానికి కారణం దాని చేదు కాదు. ఆరోగ్యవంతమైన మనిషిలో మలేరియా వంటి లక్షణాలను సృష్టించే శక్తి దానికుండటమే అసలు కారణం. ఓ, అదా సంగతి. ఒక పదార్థం ఆరోగ్యవంతులలో ఏ లక్షణాలనైతే పుట్టిస్తుందో అవే లక్షణాలతో బాధపడుతున్న రోగికి ఆ పదార్థాన్ని సూక్ష్మ మోతాదులో ఇస్తే అది ఆ రోగాన్ని నయం చేస్తుంది. దీన్నే మనం సిమిలియా సిమిలిబస్ క్యూర్ అంటారంటాం. అవును, లైక్ క్యూర్స్ లైక్. అంటే విషానికి విరుగుడు విషమే అన్నట్లుగా ఉంది. సరిగ్గా అదే. అయితే ఈ ఆలోచన పూర్తిగా కొత్తదేమీ కాదు. హిపోక్రేట్స్, పారాసెల్సిస్ వంటి వారి రచనలలో కూడా దీని ఛాయలు కనిపిస్తాయి. మరి హానమాన్ ప్రత్యేకతేంటి? దాన్ని ఒక యాదృచ్ఛిక పరిశీలన స్థాయి నుండి ఒక ప్రయోగపూర్వక శాస్త్రంగా, ఒక సంపూర్ణ వైద్య వ్యవస్థగా మార్చిన ఘనత పూర్తిగా హానిమాన్దే. ఈ ఒక్క ప్రయోగం ఒక కొత్త దారిని చూపించింది. ఆ తర్వాత దీన్ని ఒక వ్యవస్థగా ఎలా మార్చారు? మన సోర్సెస్లో ప్రూవింగ్స్ అనే పదం పదే పదే వస్తోంది. దాని గురించి కొంచెం వివరిస్తారా? ప్రూవింగ్ అనేది హోమియోపతికి గుండెలాంటిది. గుండెలాంటిదా? అవును. సింకోనాతో మొదలుపెట్టి హానెమన్, ఆయన స్నేహితులు, శిష్యులు కలిసి వందలాది పదార్థాలను ఆరోగ్యంగా ఉన్న తమపైనే ప్రయోగించుకున్నారు. ఓహో, దాన్నే డ్రగ్ ప్రూవింగ్ అంటారా? అవును. అలా ఒక పదార్థాన్ని తీసుకున్నప్పుడు తమలో కలిగే ప్రతి చిన్న మార్పును శారీరకంగా, మానసికంగా, భావోద్వేగపరంగా చాలా వివరంగా నమోదు చేసుకున్నారు. మాకు పంపిన సోర్సెస్లో ఒక ప్రూవింగ్ డైరీ పేజీలు కూడా ఉన్నాయి. వాళ్లు తమ కలలో వచ్చిన మార్పులను, ఆహారపు అలవాట్లను, చిరాకు, సంతోషం ఇలాంటి చిన్న మార్పులను కూడా ఎంత శ్రద్ధగా రాశారో చూస్తే ఆశ్చర్యం వేస్తోంది. అవును. ఇది కేవలం ఈ మందు తలనొప్పికి పనిచేస్తుంది అని చెప్పడం కంటే చాలా లోతైనది. ప్రతి మందుకు ఒక వ్యక్తిత్వ చిత్రాన్ని సృష్టించినట్లుంది. అద్భుతంగా చెప్పారు. పర్సనాలిటీ ప్రొఫైల్ ఆఫ్ ఎ రెమెడీ, ఇదే సరైన పదం. ఈ సమాచారాన్నంతా ఏం చేశారు? ఈ లక్షణాలన్నింటినీ క్రోడీకరించి ఆయన మెటీరియా మెడికా ప్యూరా అనే గ్రంథాన్ని రాశారు. ప్యూరా అంటే? ప్యూరా అంటే స్వచ్ఛమైనది. ఎందుకంటే అందులో ఊహాగానాలకు చోటు లేదు. కేవలం ప్రయోగపూర్వకంగా, స్వచ్ఛంగా గమనించిన వాస్తవాలకు మాత్రమే స్థానమిచ్చారు. అంటే అంతా ప్రయోగాలమీదే ఆధారపడుందన్నమాట? అవును. ఇలాంటి శాస్త్రీయ పునాదిమీదే గ్రీకు పదాలైన హోమియోస్ అంటే సమానమైన, పాథోస్ అంటే బాధ, ఈ రెండింటినీ కలిపి హోమియోపతి అని పేరు పెట్టారు. ఇంత తార్కికంగా పరిశీలన మీద ఆధారపడిన విధానాన్ని అప్పటి వైద్య ప్రపంచం స్వాగతించి ఉండాలి కదా? దానికి పూర్తి విరుద్ధంగా జరిగింది. అవునా? ఎందుకు? హోమియోపతి రాక అప్పటి వైద్య, ఫార్మసీ వ్యవస్థల పునాదులనే కదిలించింది. ఎలా? ఊహించండి, అప్పటి వైద్యులు డజన్ల కొద్దీ మందులను కలిపి పెద్ద పెద్ద కాంపౌండ్స్గా ఇచ్చేవారు. అవును. వాటిని తయారు చేసే ఫార్మసిస్టులు చాలా శక్తివంతమైన వర్గం. కాని హానెమాన్ ఏం చెప్పారు? ఏం చెప్పారు? ఒకేసారి ఒకే మందు, అది కూడా అతి సూక్ష్మ మోతాదులో ఇవ్వాలి. ఆ మందును డాక్టరే స్వయంగా తయారుచేసి ఇవ్వాలి. ఓ, అంటే ఇది వారి వ్యాపారానికి, అధికారానికి పెద్ద దెబ్బ. ఖచ్చితంగా. ఫార్మసిస్టుల పాత్రను పూర్తిగా తొలగించారన్నమాట. ఇది కేవలం ఆర్థికపరమైన దాడి మాత్రమే కాదు, మేధోపరమైన దాడి కూడా. ఉమ్, ఆయన ప్రత్యక్షంగా మీ వైద్యమంతా తప్పు, అది రోగులను చంపుతోంది అని ప్రయోగపూర్వకంగా నిరూపిస్తున్నారు. ఇది వారి అహంకారాన్ని దెబ్బతీసుంటుంది. తీవ్రంగా. ఫలితంగా వారి నుంచి తీవ్రమైన వ్యతిరేకత, అవహేళన, వ్యక్తిగత దాడులు మొదలయ్యాయి. అందుకే ఆయన ఒక నగరం నుండి మరో నగరానికి నిరంతరం వెళ్లాల్సొచ్చిందా? అవును.
చివరికి తన మాతృభూమి జర్మనీని కూడా వదిలి వెళ్లాల్సొచ్చింది. అయినా ఆయన ఎక్కడా తన సిద్ధాంతాలతో రాజీ పడలేదు. అదే నిజమైన సంస్కర్త లక్షణం. ఒకే వ్యక్తి తన జీవితకాలంలో ఒక సంపూర్ణ వైద్య విధానాన్ని, దాని తత్వాన్ని, సూత్రాలను, మందులను అన్నీ రూపొందించడం ప్రపంచ చరిత్రలోనే అపూర్వం. నిజమే. 88 వయస్సులో మరణించే ముందు ఆయన నేను వ్యర్థంగా జీవించలేదు అన్నారు. ఆ మాటలో ఎంతో సంతృప్తి ఉంది. సరే, ఈ మొత్తం చర్చను ఒక్కచోటికి తెద్దాం. మనమిక్కడ చూస్తున్నది కేవలం ఒక వైద్య విధానం పుట్టుక కాదు, ఒక శాస్త్రీయ తిరుగుబాటుకు కేస్ స్టడీ లాంటిది. నిజమే. అసంతృప్తి, ప్రయోగం, కొత్త వ్యవస్థ నిర్మాణం, ఆపై ప్రతిఘటన. ఈ నమూనా చాలా విప్లవాలలో కనిపిస్తోంది. హానిమాన్ ఆలోచనా విధానంలో నేటికి మనకు ఉపయోగపడే ముఖ్యమైన అంశం ఏమంటారు? నిస్సందేహంగా వ్యాధి పేరు మీద కాకుండా రోగిని ఒక సంపూర్ణ వ్యక్తిగా చూడటం. ఉదాహరణకు మైగ్రేన్ అని ముద్ర వేయకుండా ఆ తలనొప్పితో బాధపడుతున్న వ్యక్తి యొక్క ప్రత్యేకమైన లక్షణాలను అర్థం చేసుకోవడంపై ఆయన దృష్టి పెట్టారు. అంటే వ్యాధికి కాదు, రోగికి చికిత్స. సరిగ్గా. అలాగే మందులతో లక్షణాలను అణచివేయకుండా శరీరం యొక్క సహజమైన స్వస్థపరిచే శక్తిని ఉత్తేజపరచాలని చెప్పడం. ఆయన దానికి వైటల్ ఫోర్స్ అని పేరు పెట్టారు. జీవశక్తి. అవును. శరీరాన్ని ఒక యంత్రంగా కాకుండా ఒక చైతన్యవంతమైన శక్తిగా చూడాలని ఆయన ఆలోచన ఇప్పటికీ ఎంతో విప్లవాత్మకమైనది. ముగింపుగా ఆయన మనకు వదిలి వెళ్లిన ముఖ్యమైన సందేశమేంటి? హనెమాన్ ఒక ప్రాథమిక సత్యాన్ని ప్రపంచానికి చూపించారు. ఒక పదార్థానికి రోగాన్ని నయం చేసే శక్తి ఉందని చెప్పే ముందు అసలు ఆ పదార్థం ఆరోగ్యంగా ఉన్న మనిషిపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకోవాలి. కరెక్ట్. ఈ ఒక్క ఆలోచన ఆధునిక వైద్యానికి ఒక పెద్ద ప్రశ్నను మిగులుస్తుంది. అదేమిటది? మనమిప్పుడు వాడుతున్న శక్తివంతమైన మందులు కేవలం వ్యాధిపై ఎలా పనిచేస్తున్నాయో మాత్రమే మనకు తెలుసా, లేక ఆరోగ్యవంతమైన శరీరం మీద, ఒక సంపూర్ణ వ్యక్తి మీద వాటి దీర్ఘకాలిక సూక్ష్మ ప్రభావాలు ఏమిటో కూడా మనకు పూర్తిగా అర్థమయ్యాయా? ఇది నిజంగా ఆలోచించదక్క ప్రశ్న.